कलर हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल అయితే మనం ఈ రోజు తడం గ్యాంబ్లర్ మూవీ యొక్క రివ్యూని కూడా తెలుసుకుందాం। అయితే 2019 లో రిలీజ్ అయిన తడం అనే సినిమాని తడం గ్యాంబ్లర్ అని చెప్పేసి ఇప్పుడైతే డబ్బింగ్ అయితే చేశారు। అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక తెలుగులో అవైలబుల్ గా ఉంది। అయితే ఈ మూవీని ఆల్రెడీ 2021 లోనే మనకి రెడ్ అనే పేరుతో అయితే కనుక రామ్ పోతినేని గారు అయితే కనుక రీమేక్ చేశారనమాట। అయితే సేమ్ అదే సినిమా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది। రెడ్ సినిమా చూసేసి ఉంటే కనుక మీరు ఈ సినిమా చూడక్కర్లేదు। అయితే చూడలేని వాళ్ళ కోసం అయితే కనుక ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, తప్పకుండా చూడవచ్చు। అయితే డబ్బింగ్ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు। అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక ఒక మర్డర్ అయితే జరుగుతుంది। అయితే ఆ మర్డర్ కేసు ఒకేలాగా ఉన్న ఇద్దరి మీదలో ఒకరికి ఆ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు। అయితే ఇంతకీ మర్డర్ ఎవరు చేశారు, వీళ్ళిద్దరు ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, అసలు వీళ్ళే చేశారా, చివరికి ఏం జరిగింది అనేది పూర్తి కథాంశం అనమాట। అయితే మనం రెడ్ సినిమాలో సేమ్ టు సేమ్ ఇదే స్క్రీన్ ప్లే అంతా ఉంటుంది। ఇంకా ఈ సినిమాలో కొంచెం మనకి కొన్ని సీన్లు కొంచెం ఓల్డ్ స్టైల్లో తమిళ్ ఫ్లేవర్లో ఉంటాయి, ఇంకా తమిళ నేటివిటీకి సంబంధించి ఉంటాయి, అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమే ఉంటుంది। మీరు రెడ్ సినిమా చూసిస్తే కనుక ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూసి వేస్ట్ అనమాట। ఎందుకంటే మీకు ట్విస్ట్లు అన్నీ ముందే తెలిసిపోయి ఉంటాయి కాబట్టి మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు। అయితే మీరు రెడ్ సినిమా చూడకపోతే కనుక ఇది ఖచ్చితంగా చూడవచ్చు। అయితే మెయిన్గా దీంట్లో అరుణ్ విజయ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఇంకా తన లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి। మన తెలుగులో రామ్ పోతినేని గారికి లుక్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ కొంచెం గుండుతో ఉన్నట్టు ఉంటాయి అనమాట। సో దీంట్లో అయితే కనుక చాలా స్టైలిష్గా కనిపిస్తారు అరుణ్ విజయ్ గారు। సో అందు గురించి ప్రయత్నించాలనుకుంటే మీరు రెడ్ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి। అయితే సినిమా వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, తప్పకుండా ప్రయత్నించవచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। Thank you.